హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, ఏపీలో మనం చూస్తున్నాం, విజయవాడలో ఎప్పుడు లేని విధంగా ఇంత స్థాయిలో విస్తృతంగా వరదలు రావడం, విజయవాడ మొత్తం కూడా మునిగిపోవడం, చాలామంది చనిపోయారు, చాలామంది ప్రభుత్వం కాపాడడం కూడా మనం చూస్తున్నాం సార్. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ విధంగా వరదలు రావడానికి ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది. ఐఎండీ వాళ్ళు ముందే హెచ్చరించారు, అయినా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోలేదు అని చెప్పేసి ప్రతిపక్షాలైతే విమర్శలు చేయడం మనం చూస్తున్నాం సార్. మరి ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం ఉందా? మరి ఇంత స్థాయిలో అసలు వరదలు రావడానికి గల కారణాలు ఏంటి? వరదలు ఇంత స్థాయిలో రానికి కారణాలు నేను చెప్పలేను. అది ఐఎండి వాళ్ళు చెప్పాల్సిన విషయం. సాంకేతిక పరమైన సమస్య. వాళ్ళు కూడా ఐఎండి కూడా ఏం చేస్తారు అని అంటే రెడ్ అలర్ట్, గ్రీన్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ అని చెప్తుంటారు. ఈ ఇండియాలో కూడా ఈ మధ్యన కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది, కానీ ఈ వీళ్ళు ఇచ్చిన విశ్లేషణలు ఎప్పుడు కూడా కరెక్ట్ అవుతుండవు. ఈ మారు కుంభవృష్టి వర్షాలు కురుస్తాయంటే వర్షం చినుకు కూడా రాదు. ఈరోజు చినుకులే ఉండవు అని అంటే కనుక పెద్ద వర్షాలు కురుస్తుంటాయి. కరెక్ట్ అసెస్మెంట్ అనేది లేదు. కాకపోతే ఇటీవల కాలంలో శాటిలైట్లు ఉండడం అయితేనేమి, దీనివల్ల కొంతమేర ఈ వాతావరణ శాఖ చెప్పిన సూచనలు కొంతమేరకు పాజిటివ్గా వస్తున్నాయి. వారి సూచనలు ఏదో గ్రీన్ అలర్టు, రెడ్ అలర్టు అని చెప్తారు, కానీ పలానా చోట కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి, దీనివల్ల వరదలు వస్తాయి, ఇటువంటివన్నీ వాళ్ళు చెప్పరు. ఊరిక దాన్ని బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే కష్టమవుతుంది. కనీసం పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటే తీసుకోకపోతే తీసుకోలేదంటే ఉంటుంది. మరి ఎంతమందికి వాతావరణ విశ్లేషణ గురించి తెలుసునో తెలియదో నాకు తెలియదు, కానీ ఎద్దు ఈనిందంటే గాట కట్టే అన్నట్టు ఆ మాదిరి మాట్లాడుతుంటారు. వర్షం వచ్చింది సరే, ఆయన ముఖ్యమంత్రి గారు రంగంలోకి దిగినారు. జేసీపీలో ఎక్కి మొత్తం సిటీ అంతా తిరగటం అయితేనేమి, బాధితులను పరామర్శించడం ఏమైతేనేమి, అన్నం ప్యాకెట్లు సరిగా అందినాయా లేదా అని అడిగి తెలుసుకొని వాళ్ళకు సూచనలు ఇవ్వడం అయితేనేమి, మంత్రులను కూడా దాని మీద నిర్వహణకు పెట్టడము చూసుకుంటున్నారు. అది వారి శక్తి కొద్దీ చేస్తున్నారు, కానీ ఏదో ఎక్కడో ఇంట్లో కూర్చొని చేయలేదు అని అంటే విమర్శించాలి. కానీ మనిషి తిరుగుతూ ఒక రోజంతా అక్కడే హై స్కూల్లోనే ఉండి రాత్రి 2 గంటలు విశ్రమించడము, మళ్ళా తిరగటము అని అంటే 78 ఏళ్ళ వయసులో అతను తిరుగుతున్నాడు. అందరినీ సమాయత్తం చేస్తున్నాడు, మంత్రులను కూడా సమాయత్తం చేస్తున్నాడు అంటే చేయగలిగిన కాడికి చేస్తున్నారు. ఇంకా వైఫల్యం చెందింది అని ఇళ్ళల్లో కూర్చొని మాట్లాడితే కనుక అర్థం లేనిది పర్థం లేనిది. చేసే వాళ్ళకి అక్కడ కష్టం తెలుస్తుంది. ఈ సహకార కార్యక్రమాలు అందించాలా, భోజనం అందలేదు. భోజనం అందాలంటే భోజనం అనేది దాని ఎక్కడో చోట వంట చేయించాలా, వండించినాక తర్వాత దాన్ని ప్యాకెట్లు కట్టాలా, ప్యాకెట్లు కట్టినాక పార్సల్స్ సహాయక ప్రాంతాలకు తీసుకుపోవాలా, వారికి అందజేయాలా. ఇవన్నీ ఎన్నో కష్టాలతో కూడుకున్నది, ప్రయాసాలతో కూడుకున్నది. అవి క్షేత్రంలోనే ఉండి చేస్తుంటే కూడా ఇంకా మరీ విమర్శలు చేయడం అనేది అది అర్థం లేనిది పర్థం లేనిది. అంటే చంద్రబాబు నాయుడు గారు జరిగిన తర్వాత రియాక్ట్ అయ్యి ఈ విధంగా సహాయక చర్యలు చేస్తున్నారు. దీన్ని ముందే ఉండే ప్రయత్నం చేస్తుండే కదా. ఇది ఒక మ్యాన్మేడ్ వరద. చంద్రబాబు నాయుడు గారు ఐఎండి వాళ్ళు అంటే ముందే చెప్పినా కూడా రియాక్ట్ అవ్వలేదు. ఆయన రియాక్ట్ అయ్యి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు వల్లే విజయవాడ మునిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి పరిజ్ఞానం తక్కువ అనుకుంటా. ఎందుకు అని అంటే ఆయన వల్లే వరదలు వచ్చిందని చెప్పడం. ఆయన వల్ల వరదలు ఎందుకు వస్తాయి? వరదలు అనేది వచ్చినాయి, వరదల సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈయన ఇంట్లో కూర్చొని ఒక పూట పోయి వచ్చి ఆయన వల్లే వరదలు వచ్చినాయి, ఆయన వల్లే బుడమేరు వారింది అని చెప్పడం అనేది అర్థం పర్థం లేనిది. ఏదో ఒకటి వితండవాదము
ఆయన్ని విమర్శించాలని విమర్శించడమే తప్పనిచ్చి విమర్శించేదానికి ఏమి దొరక్క విమర్శించుతున్నారు. అది చేతగానితనం అని అంటారు. అటువంటి విమర్శల వల్ల ప్రజల్లో మంచి పేరు కంటే చెడ్డ పేరే వస్తుంది. పలానా చోట కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి, దీనివల్ల వరదలు వస్తాయి, ఇటువంటివన్నీ వాళ్ళు చెప్పరు. ఊరిక దాన్ని బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే కష్టమవుతుంది. కనీసం పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటే తీసుకోకపోతే తీసుకోలేదంటే ఉంటుంది. మరి ఎంతమందికి వాతావరణ విశ్లేషణ గురించి తెలుసునో తెలియదో నాకు తెలియదు, కానీ ఎద్దు ఈనిందంటే గాట కట్టేయి అన్నట్టు ఆ మాదిరి మాట్లాడుతుంటారు. వర్షం వచ్చింది సరే, ఆయన ముఖ్యమంత్రి గారు రంగంలోకి దిగినారు. జేసీపీలో ఎక్కి మొత్తం సిటీ అంతా తిరగటం అయితేనేమి, బాధితులను పరామర్శించడం ఏమైతేనేమి, అన్నం ప్యాకెట్లు సరిగా అందినాయా లేదా అని అడిగి తెలుసుకొని వాళ్ళకు సూచనలు ఇవ్వడం అయితేనేమి, మంత్రులను కూడా దాని మీద నిర్వహణకు పెట్టడము చూసుకుంటున్నారు. అది వారి శక్తి కొద్దీ చేస్తున్నారు. కానీ ఏదో ఎక్కడో ఇంట్లో కూర్చొని చేసి చేయలేదు అని అంటే విమర్శించాలి. కానీ మనిషి తిరుగుతూ ఒక రోజంతా అక్కడే హై స్కూల్లోనే ఉండి రాత్రి 2 గంటలు విశ్రమించడము, మళ్ళా తిరగటము అని అంటే 78 ఏళ్ళ వయసులో అతను తిరుగుతున్నాడు. అందరినీ సమాయత్తం చేస్తున్నాడు, మంత్రులను కూడా సమాయత్తం చేస్తున్నాడు అంటే చేయగలిగిన కాడికి చేస్తున్నారు. ఇంకా వైఫల్యం చెందింది అని ఇళ్ళల్లో కూర్చొని మాట్లాడితే కనుక అర్థం లేనిది పర్థం లేనిది. చేసే వాళ్ళకి అక్కడ కష్టం తెలుస్తుంది. ఈ సహకార కార్యక్రమాలు అందించాలా, భోజనం అందలేదు. భోజనం అందాలంటే భోజనం అనేది దాని ఎక్కడో చోట వంట చేయించాలా, వండించినాక తర్వాత దాన్ని ప్యాకెట్లు కట్టాలా, ప్యాకెట్లు కట్టినాక పార్సల్స్ సహాయక ప్రాంతాలకు తీసుకుపోవాలా, వారికి అందజేయాలా. ఇవన్నీ ఎన్నో కష్టాలతో కూడుకున్నది, ప్రయాసాలతో కూడుకున్నది. అవి క్షేత్రంలోనే ఉండి చేస్తుంటే కూడా ఇంకా మరీ విమర్శలు చేయడం అనేది అది అర్థం లేనిది పర్థం లేనిది. అంటే చంద్రబాబు నాయుడు గారు జరిగిన తర్వాత రియాక్ట్ అయ్యి ఈ విధంగా సహాయక చర్యలు చేస్తున్నారు. దీన్ని ముందే ఉండే ప్రయత్నం చేస్తుండే కదా. ఇది ఒక మ్యాన్ మేడ్ వరద. చంద్రబాబు నాయుడు గారు ఐఎండి వాళ్ళు అంటే ముందే చెప్పినా కూడా రియాక్ట్ అవ్వలేదు. ఆయన రియాక్ట్ అయ్యి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు వల్లే విజయవాడ మునిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి పరిజ్ఞానం తక్కువ అనుకుంటా. ఎందుకు అని అంటే ఆయన వల్లే వరదలు వచ్చిందని చెప్పడం. ఆయన వల్ల వరదలు ఎందుకు వస్తాయి? వరదలు అనేది వచ్చినాయి, వరద సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈయన ఇంట్లో కూర్చొని ఒక పూట పోయి వచ్చి ఆయన వల్లే వరదలు వచ్చినాయి, ఆయన వల్లే బుడమేరు వారింది అని చెప్పడం అనేది అర్థం పర్థం లేనిది. ఏదో ఒకటి వితండవాదము. ఆయన్ని విమర్శించాలని విమర్శించడమే తప్పనిచ్చి విమర్శించేదానికి ఏమి దొరక్క విమర్శించుతున్నారు. అది చేతగానితనం అని అంటారు. అటువంటి విమర్శల వల్ల ప్రజల్లో మంచి పేరు కంటే చెడ్డ పేరే వస్తుంది.